Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. ఇది మండే రోజు వ్లాగ్, అంటే Feb 3rd సోమవారం మాఘమాస పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే. ఈరోజు మార్నింగ్ 4 AM నుంచి నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటూ, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పనులు, కుకింగ్, దన్వి, అలాగే నా యూట్యూబ్ రిలేటెడ్ వర్క్స్ అన్ని కూడా ఎలా మేనేజ్ చేసుకుంటానని మీతో షేర్ చేస్తూ కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా వర్కింగ్ మామ్స్ ఆర్ హోమ్ మేకర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మాఘమాస పూజ స్టార్ట్ చేశాను కదా, నాకు తెలిసిన ఈ మాఘమాస పూజ ఇంపార్టెన్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇవాళ మార్నింగ్ 4 o'clockకి లేచాను. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేద్దామని, ఫస్ట్ రోజు కదా, ఇకపైన అంటే ఈ మాఘమాస పూజ చేసినన్ని రోజులు వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలోనే ఆర్ సన్ రైజ్ అవ్వడానికన్నా ముందే పూజ చేద్దామనేసి. కంపారిటివ్లీ బెంగళూరు కన్నా ఇక్కడ చలి చాలా తక్కువగా ఉంది, కొంచెం వామ్గా కూడా ఉంది. బెంగళూరులో అయితే ఈ టైంకి 13-14 degrees ఉంటుంది, అస్సలు లేచి బయటికి రాలేము. సో ఇక్కడ కొద్దిగా వామ్గా ఉంది, కంఫర్టబుల్గా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశాను. మనకు కార్తీక మాసంలో కార్తీక దీపాలకు ఎంత విశిష్టత ఉందో, అలాగే మాఘమాసంలో మాఘ స్నానాలు అలాగే మాఘ దీపాలకు కూడా అంతే విశిష్టత ఉంది. మాఘ దీపాల కన్నా కూడా మాఘ స్నానాలకి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకంటే ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలు నదులు సముద్రాలలో మునిగి స్నానం చేస్తారంట. దానివల్ల ఆ వాటర్కి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి వాటర్తో మనము స్నానం చేయడం వల్ల మనకు కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది అనేసి ఒకైతే నమ్మకము. కుదిరిన వాళ్ళు మా సముద్రాలు నదుల్లో స్నానం చేయండి. లేదు అంటే అట్లీస్ట్ ఇంట్లోనే బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయానికి కాసేపు ముందైనా కూడా, సన్ రైజ్ అవ్వడానికి ముందే స్నానం చేసుకొని పూజ చేస్తే ఎంతో చాలా పుణ్యం లభిస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజము సైంటిఫిక్గా అనేది తెలియదు, కానీ ఆ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసుకుంటే మనం కూడా డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాం, చాలా పాజిటివ్గా ఉంటుంది, మనకెంతో టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డే మొత్తం కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు మనము. సో ఇంట్లో అందరికన్నా అర్లీగా లేస్తాం. ఇలా డే పాజిటివ్గా స్టార్ట్ చేస్తే ఎవరికైనా సరే డే మొత్తం అంతే హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ మాఘమాస పూజ నెల మొత్తం చేయొచ్చు. కుదరని వాళ్ళంటే ఫీమేల్స్కి కుదరని రోజులు ఉంటాయి కదా, సో 9 days 11 days లేదా 21 days అయినా చేయొచ్చు. ఇన్ని రోజులు అనేం లేదు, మనకి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పొద్దునే లేచి స్నానం చేసుకొని ఫస్ట్ అయితే దేవుడి మందిరంలో దీపం పెట్టేసి, తర్వాత తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టి పూజ చేసి హారతి ఇచ్చి ధూపం ఇల్లంతా కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇంతే, చాలా సింపుల్ ఈ మాఘమాస పూజ చేయడము. నైవేద్యాలు చేయాలి లేకపోతే పూజా విధానాలు ఇలా ఏమీ లేదు. మనం డైలీ చేసుకునే పూజనే ఏమంటే టైమింగ్ సన్ రైజ్కి ముందు చేసుకుంటాము. అండ్ ఇంపార్టెంట్లీ కరెక్ట్గా సన్ రైజ్ అయ్యే టైంకి, సూర్యుడు మనకు కనిపించే టైం, సూర్యోదయం అయ్యే టైంకి సూర్య నమస్కారం చేయడము, అర్ఘ్యం సమర్పించడము, సూర్యునికి సంబంధించిన స్తోత్రం ఏదైనా సరే సింపుల్గా మనకు ఆదిత్య హృదయము లేదు అంటే సూర్యునికి సంబంధించిన ఏదో ఒక చిన్న మనకు స్తోత్రమైనా కూడా చదువుకుంటే చాలా మంచిది. ఈ మాఘమాసం అంతా కూడా సూర్యదేవునికి చాలా ప్రత్యేకమైనది. మన సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందంటారు. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే సీజన్ చేంజ్ అవుతోంది కదా, అంటే వింటర్ నుంచి సమ్మర్ వచ్చేస్తోంది కాబట్టి సీజనల్గా మనకు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. మనకు మన బాడీకి ఇమ్యూనిటీ కావాలి అంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి అప్పుడే వస్తున్న సూర్యకిరణాలు మన ఒంటికి తగలడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే సమ్మర్కి మనకు అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్ రాకోకుండా మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఇది అయితే సైంటిఫిక్ రీజన్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ మార్నింగ్ సన్ రైజ్ కనీసం ఒక 5 to 10 minutes అయినా ఎండలో నిలబడి నమస్కారం చేసుకొని, అట్లీస్ట్ నమస్కారం చేసుకొని వాక్ చేయడము, ఎండలో నిలబడి ఉండడము, ఇలా చేయడం వల్ల మనకెంతో ఇమ్యూనిటీ అయితే ఉంటుంది. ఈ మాఘమాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ధన్వీక్ కూడా నేను మార్నింగ్ సూర్య భగవానునికి సంబంధించిన ఒక స్తోత్రం చెప్పిస్తాను. అలాగే ఒక 5 minutes అలాగా ఎండలో నిలబెట్టుకుంటాం ఇద్దరము కూడా. సో దట్ ఎంతో పాజిటివ్గా డే కూడా మనం యాక్టివ్గా ఉంటాం, ఆ లేజినెస్ అనేది ఉండదు.
ఇలా పీస్ఫుల్గా బ్రహ్మముహూర్తంలోనే పూజ అయితే చేసేసుకున్నాను. టైం అరౌండ్ 5:20 అవుతుంది. ఇంకా నా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కోసం వాటర్ వేడి చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ వెకేషన్కి వెళ్ళినా డీటాక్స్ పౌడర్ అయితే క్యారీ చేస్తాను. అంతగా అలవాటు అయిపోయింది. ఇది తాగితే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అయితే తగ్గుతాయి. అండ్ మొన్న ఒకరు అడిగారు, డెలివరీ తర్వాత ఇది తీసుకోవచ్చా అంటే, ప్రెగ్నెన్సీ తర్వాత పుట్టానైన వెయిట్ అంతా కూడా తగ్గుతామా అని. 100% తగ్గుతాము. ఈవెన్ ఇది బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కూడా తీసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాము. సీజనల్గా వచ్చే ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ని అయితే మనకు కంట్రోల్గా ఉండి మన ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. చిన్న పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. ఒకవేళ పిల్లలకి ఇచ్చేలాగుంటే 2 years అబోవ్ పిల్లలకి జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ అంతా వామ్ మిల్క్ లేకపోతే హాట్ వాటర్లో కలిపి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళ మనమైతే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లోకి ఒక 1 టీ స్పూన్ ఈ పౌడర్ని యాడ్ చేసి ఒక 10 minutes వదిలిన తర్వాత ఇందులోకి లెమన్ హనీ కలిపి తీసుకుంటే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీని గురించి డీటెయిల్గా ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశా. ఎవరైనా కావాలి అంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చింటే ఒకసారి చెక్ చేయండి. అండ్ తప్పకుండా మీ రొటీన్లో ఈ డీటాక్స్ డ్రింక్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఇక ఒక 5 minutes పీస్ఫుల్గా కూర్చొని డీటాక్స్ డ్రింక్ అయితే తాగేశాక నా యూట్యూబ్ వర్క్ స్టార్ట్ చేశాను. ఈ వర్కింగ్ మామ్స్కి వాళ్ళ వర్క్ ఎలాగనో కాంటెంట్ క్రియేటర్స్కి కూడా ఈ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కానీ ఈ కాంటెంట్ క్రియేట్ చేయడము, ఎడిట్ చేయడం ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ ఫుల్ టైం జాబ్ లాగానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే కదా దేంట్లో అయినా సక్సెస్, ఒక రీచ్ అనేది వస్తుంది. ఇంతకుముందు అంతా కూడా ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా, వెకేషన్ వెళ్ళినా కూడా అంటే అంతగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేదాన్ని కాదు. బట్ ఈ మధ్యలో వీక్లీ 3 వీడియోస్ అనుకుంటున్నాం కదా, సో ఎక్కడున్నా ఇవి మాత్రం మిస్ అవ్వకూడదు అనేసి నేనైతే అది ప్లాన్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఈవెన్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఎన్ని పనులున్నా ఖచ్చితంగా నైట్ కొద్దిగా లేట్ అయినా కూడా మార్నింగ్ 4కే లేచేస్తున్నాను. ఆ కొద్ది టైమే నాకు దొరికేది ఎడిటింగ్ చేసుకోవడానికి, లేకపోతే డే మొత్తం అస్సలు కుదరదు. కుకింగ్ ఉంటుంది, ఏవో ఒక చిన్న పనులు ఉంటాయి. ఇంకా ధన్వి అయితే అస్సలకే వదిలిపెట్టదు. ఎంతమంది చుట్టూ ఉన్నా కూడా ఈ విక్రమార్కుడికి బేతాళుడు ఎలాగో నాకు ధన్వి అలాగా అమ్మ అమ్మ అని తిరుగుతూనే ఉంటుంది. ఇంకా తను అలా నా వెనక తిరుగుతున్నప్పుడు నేను కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని లేదా ఫోన్ పట్టుకొని ఎడిట్ చేసుకుంటూ ఇలా ఉండలేను. అందుకనేసే డెడికేటెడ్ టైం అనేది ఉంటుంది. మీరు మన ప్రీవియస్ వ్లాగ్స్ చూసుకున్నా కూడా నేను మార్నింగ్ లేవగానే 4 to 6 or 4 to 7 ఆ టైంలో వీడియో ఎడిట్ చేస్తాను. ఇప్పుడు మాఘమాస పూజ స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ ఒక 4 to 5:30 పూజ చేసుకొని అగైన్ ఇంకా 5:30 నుంచి ఒక 7:30 వరకు నా ఎడిటింగ్ టైం. ఇది నా రొటీన్లో ఇలా టైం అయితే అలాట్ చేసుకున్నాను. ఈ మాఘమాస పూజ అయ్యేంత వరకు మోస్ట్లీ నా రొటీన్ ఇలాగే ఉంటుంది. ఇలా మనం ప్లాన్ చేసుకుంటున్నట్లయితే అన్ని రకాల పనుల్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఈవెన్ వర్కింగ్ మామ్స్ కూడా మీ టైంకి అంటే మీ వర్కింగ్ టైంకి అకార్డింగ్గా మీ డేని ప్లాన్ చేసుకోవాలి. వర్క్కి ముందు ఏది చేయాలి, ఏది ఇంపార్టెంట్, సో ముందే టు డూ లిస్ట్ నేను ప్లానర్ గురించి కూడా షేర్ చేశాను. దాంట్లో ముందే రాసుకోవడం వల్ల మనకు ఒక ప్లాన్ అనేది ఉండడం వల్ల ఈజీగా టైం మేనేజ్ చేయొచ్చు. స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటుంది. ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం కాబట్టి టైం వేస్ట్ అవ్వదు. ఇక 7:30 వరకు ఎడిటింగ్ చేసేసి గుడికైతే వచ్చాను. ఇంటికి దగ్గరలోనే శివాలయం ఉంది. ఈ మాఘమాసంలో సూర్య భగవానుడికి ఎంత ప్రత్యేకమో అలాగే పరమేశ్వరుడికి అలాగే విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తారు. కుదిరితే శివాలయం, విష్ణు ఆలయానికి వెళ్ళినా కూడా చాలా మంచిది. మాకు బెంగళూరులో అంతగా అంటే దగ్గరలో లేదు. అత్తయ్య వాళ్ళ ఊరిలో అయితే పక్కనే ఉండడం వల్ల, అది మాఘమాస పూజ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నన్ని రోజులైనా డైలీ గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. గుడికి రావడం వల్ల చాలా పాజిటివ్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా, అది మనకు కూడా వచ్చినట్టుగా ఉంటుంది. ఇక్కడ 10 తర్వాతే పూజలన్నీ స్టార్ట్ చేస్తారు. కాకపోతే మాఘమాస పూజలు చేసేవాళ్ళు మార్నింగ్ 4 నుంచే ఇక్కడ పూజలు చేసుకుంటారు. వచ్చి ఏమంటే డోర్ క్లోజ్ చేయరు, ఓపెన్లోనే పెట్టింటారు కాబట్టి వచ్చి పూజ చేసుకొని వెళ్తూ ఉంటారు. నేను కొద్దిగా వెళ్తురు వచ్చాక వెళ్తే బాగుంటుంది కదా, సన్ రైజ్కి కాసేపు ఉన్నట్టు ఉంటుంది అనేసి ఈ టైంకే గుడికి వస్తున్న డైలీ. గుళ్ళోనే ఒక 1/2 an hour అక్కడే మెడిటేషన్ చేసుకుని ఇంటికైతే వచ్చాను. వచ్చేసరికి 8:15 అలా అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ పొంగల్. ఈ పొంగల్ రెసిపీ ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నేను రెసిపీ ఏం షేర్ చేయడం లేదు. ఈ మాఘమాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజులున్నాయి. వసంత పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, మాఘ పౌర్ణమి, ఇవి చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మాత్రమే కొద్దిగా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఆల్రెడీ రథసప్తమి గురించి షార్ట్స్లో అయితే షేర్ చేశాను. అలాగే మాఘ పౌర్ణమి గురించి నిన్న షార్ట్లో డీటెయిల్గా షేర్ చేశాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఏమైనా కమెంట్లో అడగండి. అప్కమింగ్ వీడియోస్లో అంటే లాంగ్ వీడియోస్లో కూడా డీటెయిల్గా షేర్ చేస్తే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కి మీరు ఫాలో అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ పూజ చేశాకనే కదా నేను ప్రాసెస్ అయితే మీతో షేర్ చేయగలను. ముందే చెప్పండి అంటున్నారు. జస్ట్ నేను వర్బలీ ఎక్స్ప్లెయిన్ చేయగలను కానీ మెథడ్ అయితే కంప్లీట్గా షేర్ చేయలేను కదా.
ఇక పొంగల్కి అంతా ప్రిపేర్ చేసేసి ఈ గ్యాప్లోనే నేను చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఎప్పుడే కానీ మనం కిచెన్లో ఉన్నామంటే మ్యాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోవాలి. మీల్ ప్లానింగ్ అండ్ మీల్ ప్రిపరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోసే షేర్ చేసా దీని గురించి. నెక్స్ట్ రోజు ఏం చేయాలని ముందు రోజే మనం డిసైడ్ అవ్వడం వల్ల మార్నింగ్ లేచి ఏం చేయాలని ఆలోచిస్తూ టైం వేస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే పొంగల్ ప్రిపేర్ చేసే టైంలో చట్నీ కూడా రెడీ చేసుకున్నా. సో దట్ మనం ఇలా కొద్దిగా వైజ్గా మనం మల్టీ టాస్కింగ్ చేసినట్లయితే కొంచెం టైం కిచెన్లో ఉన్న హెల్దీ మీల్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టొచ్చు. మిగిలిన టైం అంతా కూడా మనం వేరే పనుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దట్ స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటుంది. నేను ఈ మధ్య వీలైనంత వరకు మార్నింగే లంచ్కి కూడా ఏమేమి కావాలో అది ప్రిపేర్ చేసేసి ఒక 11 తర్వాత ఫ్రీ అయిపోతున్నాను. 11 తర్వాత ఫుల్ ధన్వితో టైం స్పెండ్ చేయడమో లేకపోతే ఇంట్లో క్లీనింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ ఇలాంటి వాటికి టైం స్పెండ్ చేస్తున్నాను. దేనికైనా సరే ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈలోగా మా ధన్వి కూడా లేచేసింది. వామ్ వాటర్ తాపిచ్చేసి ఫస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేశాను. బికాజ్ తలస్నానం చేపిద్దామని మినిమం ఒక 1 to 2 hours అయినా ఆయిల్ అప్లై చేసి వదిలేసి తర్వాత హెయిర్ వాష్ చేపిస్తాను. ఇక ఈలోగా తను బ్రష్ చేసుకుంటుంది. ఈ మధ్య తనే చక్కగా బ్రష్ చేసుకుంటుంది. ఈవెన్ టంగ్ క్లీన్ కూడా చేసుకుంటుంది. ఏమంటే కొంచెం ఎక్కువసేపు నీళ్ళలో ఆడుకుంటుంది. ఇంకా సరే వాళ్ళు నేర్చుకోవాలి కదా, ఎన్ని రోజులని మనము ప్రతిదానికి రిస్ట్రిక్ట్ చేస్తూ మరీ టూ మచ్ స్పూన్ ఫీడింగ్ కూడా చేస్తూ పోతే పిల్లలు ఏమీ నేర్చుకోరు. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. పొంగల్, కోకోనట్ చట్నీ. బ్రేక్ఫాస్ట్ తర్వాత మా ధన్వికి లెమన్ జ్యూస్ తాగాలనిపించిందంట. లెమన్ జ్యూస్ కావాలని అడిగింది. మామూలుగా నేను మార్నింగ్ ఒక్కొక్కసారి వామ్ వాటర్లోకి హనీ లెమన్ కలుపుకొని తాగుతాను కదా, తను కూడా తాగుతుంది. అది దాన్ని లెమన్ జ్యూస్ అనుకునింది. తాగాలనిపించింది అంటే సరే అనేసి వాటర్లోకి కొద్దిగా లెమన్, హనీ, పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి అయితే ఇస్తున్నా. ఇది హెల్త్కి కూడా మంచిదే కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతోంది అంటే తనకు రెగ్యులర్గా డైలీ ఏదో ఒక డ్రింక్స్ ఇలా హెల్త్కి అంటే బాడీ హైడ్రేటింగ్గా ఉండేలాంటి డ్రింక్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఆ రెసిపీస్ కూడా ఇంకా సమ్మర్ సిరీస్ స్టార్ట్ అవ్వగానే అవి షేర్ చేస్తాను. ఇంకా ధన్వికి హోమ్ స్కూలింగ్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కాన్సెప్ట్స్ ఏమీ నేర్పించడం లేదు. బికాజ్ ఇది ఒక 1 week 10 days చిన్న హాలిడే లాగా. తనకు కూడా పిల్లలకి ఆ డిఫరెన్స్ తెలియాలి కదా. అంటే స్కూల్కి వెళ్తున్న పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఎలాగో ఇప్పుడు ధన్వి స్కూల్కి వెళ్ళడం లేదు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కాన్సెప్ట్ బేస్డ్గా కొన్ని నేర్పిస్తూ ఉంటా. అంటే పర్టికులర్ టైంలో మార్నింగ్ 10 to 11:30 or 10 to 11 ఇలా ఒక 1.5 hour ఇక్కడ తనకు ఫ్రీ టైం లాగా. ఫ్రీ టైం అంటే తను ప్రాక్టికల్గా చాలా నేర్చుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత వాళ్ళ నానమ్మ తాతయ్యతో వాకింగ్ వెళ్ళడము, పక్కనున్న టెంపుల్కి వెళ్ళడము, కింద ఉన్న తన ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకోవడము. సో ఇలా వాళ్ళు కూడా పిల్లలు నేర్చుకోవాలి. ఎప్పుడు ఒకే రొటీన్ ఉన్నా కూడా అలాగే ఉండిపోతారు. ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా పిల్లలకు మనం నేర్పిస్తూ ఉండాలి. మా ధన్వి లెమన్ జ్యూస్ తాగి కాసేపు వాకింగ్ కూడా వెళ్ళొచ్చాక స్నానం చేపించేశాను. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఉంటాయని తెలిసే ముందే ఈ మస్కిటో రెపెల్లెంట్, రోల్ ఆన్, అలాగే ప్యాచెస్ దోమలు కుట్టిన తర్వాత అప్లై చేయడానికి ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ ఇలా అన్నీ క్యారీ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకి ఏమేమి ఎసెన్షియల్స్ కావాలో అవన్నీ తప్పకుండా తీసుకెళ్తాము. అది మాకు ముందు నుంచి అంటే ధన్వి 2 months ఉన్నప్పటి నుంచే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అన్నీ అలవాటు. ఎక్కడికైనా ఊరు వెళ్తున్నామంటే ఆ కిట్ ఒకటి రెడీగా పెట్టుకొని తీసుకొని వచ్చేస్తాము. బేసిక్ మెడికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు లాంగ్ వీడియోలో ఆల్రెడీ అంటే పిల్లలతో వెళ్తున్నప్పుడు ఏమేమి ఎసెన్షియల్స్ క్యారీ చేయాలనేసి డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా పిల్లలతో ట్రావెల్ చేసేవాళ్ళు ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మిస్ అవ్వకుండా మీరు క్యారీ చేయండి. ఇంకా ధన్వి చూపిస్తోందమ్మ నాకు ఇక్కడ కుట్టిందని దగ్గర ఒక 10 చోట్లైనా కుట్టేసింది ఆ దోమ. ఈ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ అప్లై చేయడం వల్ల వాళ్ళకు స్వెల్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇచ్చినెస్ కూడా తగ్గుతుంది. మేము ధన్వి 4th month ఉన్నప్పటి నుంచి ఈ మదర్ స్పర్శ్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ యూస్ చేస్తాము. ఇది మదర్ స్పర్శ్లోనే ఉంది, నాకు తెలిసి మమా ఎర్త్లో కూడా ఉంది. 2 అంటే మెయిన్ మ్యాక్సిమం ధన్వికి మదర్ స్పర్శ్, మమా ఎర్త్, లవ్ ల్యాప్ ఈ బ్రాండ్సే యూజ్ చేస్తూ ఉంటాను ఆల్టర్నేటివ్గా. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా ఇవి మర్చిపోయి లేదంటే అవైలబుల్గా లేదు అయిపోయిన టైంలో నేను బనానా పీల్ కానీ లేకపోతే ఆరెంజ్ పీల్ ఉంటే అది రబ్ చేసినట్లయితే దోమలు కుట్టిన ప్లేస్లో వాళ్ళకి ఆ స్వెల్ కాకుండా ఉంటుంది, ఇచ్చినెస్ అనేది తగ్గుతుంది. లేదు అంటే స్పూన్ని కొద్దిగా వేడి చేసి అది కొంచెం వామ్గా ఉన్నప్పుడు ఆ దోమ కుట్టిన చోట పెట్టినా కూడా దాని ఎఫెక్ట్ అనేది తగ్గి పిల్లలకి ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది. ధన్వికి రెగ్యులర్గా వీక్లీ వన్స్ నెయిల్స్ కట్ చేస్తాను. ఎప్పుడు ఈ స్మాల్ సిజర్స్ ఉన్నాయి కదా ఇవే ఎక్కువ యూస్ చేసేది. ట్రిమ్మర్ కూడా ఉంది, అది ఇంట్లో ఉన్నప్పుడు యూస్ చేస్తాను. ట్రావెలింగ్ టైంలో ఇలాంటి సిజర్స్ క్యారీ చేస్తాను. ఎప్పుడు స్నానం అయిన తర్వాత కట్ చేస్తాను. సో దట్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలకి హర్ట్ అవ్వకుండా మనము గోర్లు కట్ చేయొచ్చు.
చెప్పాను కదా 11 లోపే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాను. ధన్వికి స్నానం చేయించే ముందే లంచ్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసా. ఇవాళ లంచ్లోకి వంకాయ టొమాటో బజ్జీ, క్యారెట్ ఫ్రై, మిరియాల రసము. ఇలా పనులన్నీ ఎంత వీలైతే అంత త్వరగా ఫినిష్ చేసుకుంటే రోజు మొత్తము మిగతా పనులకి టైం స్పెండ్ చేయొచ్చు, స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటుంది. మళ్ళీ కిచెన్లో కావాల్సిన రే ఎవర్రా క్లీన్ చేయాలి ఇది? ఏరా ఎవర్రా క్లీన్ చేసేది మళ్ళీ ఇది? ఈగల్ని పిలుస్తున్నావా? ఈగలు అంతా నాన్న, ఈగలు నాన్న. బుజ్జి తల్లి నాన్న. ఎవరు ఉండర్రా ప్రపంచంలో ఈగల్ని పిలిచి మరి భోజనం. ఎవరి కోసం అమ్మా అవి? మన చీమలా? డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తావు చీమలకి? సో ఇది ఇవాల్టి వ్లాగ్. అయితే నా 4 AM మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, అలాగే మాఘమాసం ఇంపార్టెన్స్ కూడా మీతో షేర్ చేశాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.